ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చిన్న మొత్తంతో కొంత బంగారం అనే అంశం చూద్దాం. ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉన్నా ఒక సురక్షితమైన పెట్టుబడి కోసం అందరూ చూసేది బంగారం వైపే. ఏడాది కాలంగా బంగారం ఇస్తున్న రాబడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బంగారం ధర కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చాలామంది దీన్ని కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. బంగారం కొనేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయలతోనూ పసిడిని కొనండి అంటూ పలు సంస్థలు డిజిటల్ గోల్డ్కు తీసుకువచ్చాయి. నిజ బంగారానికి ప్రత్యామ్నాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. కానీ ఈ డిజిటల్ గోల్డ్ ప్రమాదకరమని, ఇది తమ నియంత్రణ పరిధిలో లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు నియంత్రణ సంస్థ పరిధిలో ఉన్న పథకాల్లో మదుపు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న పసిడి పథకాల గురించి ఒక వివరణ చూద్దాం. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లను కొనుగోలు చేయాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి. సాధారణ షేర్లను కొన్నట్లే గోల్డ్ ఈటీఎఫ్లను బిఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా బంగారంలో మదుపు చేయాలనుకుంటే ఇదొక మంచి మార్గం. ఈ పథకాల్లో వచ్చే రాబడి బంగారం రాబడికి దాదాపు సమానంగా ఉంటుంది. లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. మీరు ఒక యూనిట్ కొనాలనుకుంటే ఆ మేరకు 99.5% శుద్ధతతో కూడిన పసిడిని కొన్నట్లే. నేరుగా బంగారాన్ని కొన్నప్పుడు పలు ఖర్చులు ఉంటాయి. అమ్మేటప్పుడు కొంత ఇబ్బందే. గోల్డ్ ఈటీఎఫ్లతో ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. స్టాక్ ఎక్స్చేంజీలో ఉన్న రేటుకు కొనవచ్చు, అమ్మవచ్చు. పెట్టుబడిపై వచ్చిన లాభాలను నిబంధనల మేరకు పన్ను వర్తిస్తుంది. కొనుగోలు, విక్రయం సమయంలో డీమ్యాట్ ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు చాలా గోల్డ్ ఈటీఎఫ్ల కోసం ఒక్కో యూనిట్ విలువ 100 నుండి 110 మధ్య ఉంటుంది. కొన్ని గోల్డ్ ఈటీఎఫ్లు ఎన్ఏవి 1 గ్రామ్ను నిజ బంగారం ధరకు సమానంగా ఉంటున్నాయి. అంటే వీటిలో 1 యూనిట్ కొంటే 1 గ్రామ్ బంగారం కొన్నట్లే. అయితే ఈ యూనిట్లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి నిజ బంగారంలా వీటి రక్షణ గురించి మాత్రం ఆందోళన ఏమీ అవసరం లేదు. గోల్డ్ ఫండ్లు, డీమ్యాట్ ఖాతా అవసరం లేకుండా నెల నెలా నిర్ణీత మొత్తం బంగారంలో మదుపు చేయాలని అనుకునే వారికి గోల్డ్ ఫండ్లు అనుకూలం. ఇవి కూడా 95 నుండి 100% వరకు పెట్టుబడిని గోల్డ్ ఈటీఎఫ్లకు కేటాయిస్తాయి. మిగతా మొత్తాన్ని నగదు లేదా డెట్ పథకాలకు మళ్లిస్తాయి. ఫండ్ మేనేజర్ పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న మొత్తం అంటే 500తో మొదలుపెట్టి క్రమానుగత పెట్టుబడి విధానంతో మదుపు చేయవచ్చు. కొత్తగా బంగారంలో మదుపు చేయాలనుకునే వారికి గోల్డ్ ఫండ్లు మంచి ఎంపిక. గోల్డ్ ఎఫ్ఓఎఫ్, గోల్డ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, బంగారంలో మదుపు చేసేందుకు మరో ప్రత్యామ్నాయం. ఇవి గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ ఫండ్లలో 95% వరకు పెట్టుబడి పెడతాయి. 500తోనూ ఇందులో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఏక మొత్తంలోనూ సిప్ రూపంలోనూ మదుపు చేయవచ్చు. వైవిధ్యంగా ఉండటం దీని ప్రత్యేకత. ఇప్పుడిప్పుడే బంగారంలో మదుపు చేయాలనుకునే వారికి ఇది అనుకూలం. మల్టీ అసెట్ ఫండ్లలో బంగారంతో పాటు ఈక్విటీ, డెట్, విదేశీ సంస్థల షేర్లలోనూ మదుపు చేసేందుకు అనుకూలంగా ఉండేవే ఈ మల్టీ అసెట్ ఫండ్లు. మల్టీ అసెట్ ఫండ్లు పెట్టుబడి మొత్తంలో 10 నుండి 25% మేరకు బంగారానికి కేటాయిస్తాయి. ఒకే ఫండ్తో వైవిధ్యమైన పెట్టుబడి కావాలనుకున్నప్పుడు వీటిని ఎంచుకోవచ్చు. వీటి నుంచి సగటున 10 నుండి 15% దీర్ఘకాలిక రాబడిని ఆశించవచ్చు. కొత్త వారితో పాటు ఇప్పటికే ఫండ్లలో మదుపు చేస్తున్న వారు వైవిధ్యం కోసం వీటిని పరిశీలించవచ్చు. ఈరోజు మనం చిన్న మొత్తంతో కొంత బంగారం ఎలా కొనుక్కోవచ్చో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.